ఎవరో ప్యాకెట్ ఆడొచ్చు, ఇంకోళ్ళు ఎవరో స్పోర్ట్స్ ఆడొచ్చు, ఇంకోళ్ళు ఎవరు ఏదో చేయొచ్చు. వాళ్ళందరికీ వాళ్ళ సెన్సిబిలిటీ ప్రకారం, టేస్ట్ ప్రకారం వాళ్ళు ఒక్కొక్కటి చూస్ చేసుకుంటారు. దాంట్లో నేను చూస్ చేసుకున్నది ఒక అందమైన అమ్మాయితో ఇలాంటి కాన్వర్జేషన్ చేయటం. అంటే అదొక్కటే అని కాదు, వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ నాకు అది. దాంట్లో అభ్యంతరం ఉండటానికి కేవలం ఇద్దరికే ఉండాలి. ఎవరు ఇద్దరంటే నేను, గ్రూప్ అవ్వచ్చు, కానీ అందరం కలిసి ఒకే తాటి మీద we decided to do that, and no one has any business to. అంటే సింపుల్ పాయింట్, మీకు ఇష్టం లేకపోతే చూడటం మానేయండి అంతే. మీకు వేరే పనులు లేవా? ఓకే, మీకు ఇలాంటిది నచ్చదు, ఓకే చూడొద్దు అంతే, అయిపోయింది. ఇంకోటి ఏంటి, చూడనప్పుడు ఇందాక నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీడియాలో పెడితే ఏంటి అని, ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అని చూసాను. అది కూడా చూడటం మానేయండి. ఎందుకు చూడాలి? అప్పుడు వరల్డ్లో కానీ, భారతదేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మీ ఫ్యామిలీలో కానీ మీకు నచ్చని 100,000 జరుగుతూ ఉంటాయి. అన్నిటిని మీరు ఆపేస్తారా? నేను కేవలం ఏ మాత్రం దాచుకోకుండా ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఫీల్ ఐ విల్ డూ, వాట్ ఐ సే, వాట్ ఐ ఫీల్ ఐ విల్ సే. ఇట్స్ అ పాయింట్. ఐ బిలీవ్ ఇన్ ద ఫండమెంటల్ టెనెట్స్ ఆఫ్ Ayn Rand's ఆబ్జెక్టివిజం. ఆల్ నేను చదివిన ఎంత కొన్న ఫిలాసఫీస్ నా కాలేజ్ టైం నుంచి వాటిలోంచి నేను తీసుకుని నాదొక పర్సనాలిటీని డెవలప్ చేసుకున్నాను. ఆ పర్సనాలిటీలోంచి నాకు నుంచి ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్స్ అనేది చేయాలనిపిస్తే అది నేను చేస్తానే ఉంటాను. ఓకే, మీరు దాంట్లో ఏది ఈ పర్వట్టు లేకపోతే క్రాకు, వీడికి బుద్ధి దొబ్బింది, మతి దొబ్బింది, మీరు ఏమనుకున్నా నాకు పర్లేదు, నేను దాని గురించి చెప్పట్లా, అలా అనుకోవద్దని నేను చెప్పట్లా. నేను కేవలం ఎవరు ఇది విన్నా సరే మొత్తం ఫుల్ టోటల్గా అతనికి ఏంటి నా ఉద్దేశం ఏంటి అనేది అర్థం అవ్వాలి అనేది ఒక్కటే నా ఉద్దేశం. అంతేగాని నన్ను ఇలా అనద్దు, నేను చాలా మంచివాడిని, అది కాదు, ఆ రోజు ఇలా ఆయన చెప్పట్లా. దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్. ఐ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దిస్. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ థాట్ అవుట్ ప్రాసెస్లోంచి నాకున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ నుంచి వచ్చింది అది. ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై దిస్ వన్స్ ఫర్ ఆల్. అండ్ నాట్ దట్ ఇది అయితే ఇంకా మళ్ళీ అలా ఆపేస్తానండి. ఎందుకంటే వాళ్ళు చేసేది కూడా ఎంటర్టైన్మెంట్కి ఫైనల్గా. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు, వాళ్ళకి ఇది అర్థమయ్యే బ్యాండ్ విడ్త్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఐ మీన్ మీకు అర్థమైనా అవ్వకపోయినా, మీకు అవ్వాలనుకునే అసలు ఉద్దేశం లేకపోయినా, ఏమి చేసినా సరే ఇది నా క్లారిటీ ఇవ్వబోతున్నా అని ఇచ్చాను ఇప్పటికి. ఇప్పుడు ఎన్నందుకు నేను థ్యాంక్ యూ చెప్పట్లేదు, ఎందుకంటే నా పర్టిక్యులర్ ఒకే ఒక్క ఫిలాసఫీ నా లైఫ్లో ఏముందంటే, నేను పాటించేది నా చావు నేను చేస్తా, మీ చావు మీరు చావండి.